ఒక ఎండ మధ్యాహ్నం కిట్టి తోట గోడపైన కూర్చుండి సాధారణ దూరంతో ప్రపంచాన్ని గమనించింది. క్రింద మాక్స్ వెంబడించే సీతాకోకచిలుకలు. వారి కళ్ళు కలుసుకున్నాయి, మరియు ఆ క్షణంలో వారి మధ్య ఉత్సుకత యొక్క స్పార్క్ మండించబడింది. పరస్పర ఉత్సుకతతో గీసినవారు కలిసి అడవుల్లోకి ప్రవేశించారు. పక్కపక్కనే వారు దాచిన బాటలను అన్వేషించారు మరియు చాలా అన్ఎక్స్పెక్టెడ్ ప్రదేశాలలో సాంగత్యం యొక్క అందాన్ని కనుగొన్నారు. ఒక దిగులుగా ఉన్న రోజు వర్షం కురిపించడంతో వారు ఒకరికొకరు సంస్థలో ఓదార్పుని కనుగొన్నారు, అగ్నితో వంకరగా ఉన్నారు. పొయ్యి యొక్క వెచ్చదనంలో వారి స్నేహం వికసించింది, పిల్లి మరియు కుక్కల మధ్య పాత శత్రుత్వాన్ని ధిక్కరించింది. వార్షిక గ్రామోత్సవంలో కిట్టి మరియు మాక్స్ తమ ప్రత్యేక బంధాన్ని ప్రదర్శించారు. కిట్టి యొక్క గాంభీర్యం మాక్స్ యొక్క ఉల్లాసాన్ని పూర్తి చేసింది, మరియు వారు కలిసి అందరికీ ఆనందాన్ని అందించారు, గ్రామానికి నిజమైన స్నేహం యొక్క అర్థాన్ని బోధించారు. ఋతువులు మారినప్పుడు జీవితం వారిని వివిధ మార్గాల్లో నడిపించింది. బరువెక్కిన హృదయాలతో తమ బంధం ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోతుందని తెలుసుకుని ఒకరికొకరు వీడ్కోలు పలికారు. కొన్ని సంవత్సరాల తరువాత విధి వారిని వారి స్నేహం ప్రారంభమైన కొండకు తిరిగి తీసుకువచ్చింది. హృదయాలతో నిండిన హృదయాలతో వారు తిరిగి కలుసుకున్నారు, నిజమైన స్నేహం సమయ పరీక్షను భరిస్తుందని రుజువు చేశారు. కాబట్టి కిట్టి మరియు మాక్స్ కథ మనకు గుర్తుచేస్తుంది, నిజమైన స్నేహానికి సరిహద్దులు లేవు మరియు చీకటి సమయాల్లో కూడా వెలుగులు నింపగలవు.